హలో అండి. నేను మీ రాఘవరాని. 'హరిహర వీరమల్లు' రివ్యూలని, లండన్‌లో రివ్యూ అని, యూఎస్ఏలో ప్రీమియర్ షో అని, సౌత్ ఆఫ్రికా అని, ఇలా రకరకాలు ఈ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి సినిమా బాగోలేదని, ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ పోస్టులు పెడుతున్న ఫేక్ వెధవల్ని చెప్పుతో కొట్టాలండి. మామూలుగా కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పు తయారు చేస్తారని, తెనాలిలో తయారు చేస్తారని చెప్పు. రఫ్‌గా ఉంటది చెప్పు. ఆ రఫ్ చెప్పుతోటి ఎదవల్ని చెప్పుతో కొడితే బుద్ధొస్తది ఎదవలకన్ని. ఇంతవరకు ప్రీమియర్ షో పడలేదు సినిమాకి. ఈరోజు రాత్రి 9:30కి ప్రీమియర్ షో అన్ని చోట్ల అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పడుతుంది. యూఎస్ఏలో రేపు తెల్లవారుజామున ప్రీమియర్ షో పడకబోతుంది. పడిన తర్వాత అంటే 12:30కి, 1:00కి అంటే రేపు ఉదయం తెల్లవారితే గురువారం ఉదయం 1:00కి, 1:15కి అట్లా సినిమా చూసిన వాళ్ళు రివ్యూ చెప్పొచ్చు, తప్పులేదు. కానీ వీళ్ళకి లండన్ అంటారు, ఇక్కడే తీస్తారు. ప్రసాద్ ఐమాక్స్ అంటారు, ఒక ఫోటో తీసి పెడతారు. అంటే ఏంటండి, పాత వీడియోలు అన్నీ పెట్టి ఫేక్ న్యూస్ చెప్తున్నారండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇంతవరకు ప్రీమియర్ షో పడిన సినిమాకి రివ్యూ అని చెప్పి ఈ ఎదవలు చేస్తున్న హడావుడి చూస్తుంటే నాకు నవ్వు వస్తుందండి. ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేసేసి, ఏదో రకంగా చేసేసి, ఈ సినిమాని ఇంతకు ముందులా సినిమాల్లాగా చేద్దాం అనుకుంటున్నారేమో. రేయ్ గూట్లో ఎదవల్లారా, మీరు ఎన్ని రకాల రివ్యూలు ఇచ్చినా, మీ జగన్మోహన్ రెడ్డి గారు రూ. 5, రూ. 10 టిక్కెట్లు అమ్మినా, మా భీమల నాయక్ ఏం చేయలేకపోయారు, మా బ్రోని ఏం చేయలేకపోయారు. మీరు ఎవ్వరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా మా పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకునే శక్తి మీకు లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ఫేక్ చేస్తే ఆగిపోయే సినిమా కాదు పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు గుండెల్లో పెట్టుకుంటారు. గుండెలో పెట్టుకుని చూస్తారు. అది ఆయన గొప్పతనం. ఆయన సినిమా అంటే ఖచ్చితంగా 2, 3 సార్లు చూస్తారు ఆయన అభిమానులు. అందుకే ఆయన సినిమాలు ఎప్పుడు కూడా టాక్ ఎంత బ్యాడ్ టాక్ వచ్చినా ఘన విజయం సాధిస్తాయి. అందుకే నిర్మాతలు పోటీ పడి సినిమాలు తీస్తున్నారు. అది తెలుసుకోవాలి మీరు. మీరు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసేసి ఏదో ఫేక్ న్యూస్ చెప్పేస్తే నమ్మడానికి ఈ పిచ్చి రోజులు కావియి. అందరికీ తెలివి వచ్చేసింది. అందరూ తెలుసుకున్నారు. ప్రీమియర్ షో పడలేదని తెలుసు. మీరు ఎవరిని మోసం చేయలేరని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, మీలాంటి ఎదవలు కడుపుకు అన్నం తింటున్నారా? మీ కడుపుకు అన్నం తినే మనుషులేనా మీరు? లేక పెంట తినే పందులా అని ప్రజలు అంటున్నారా దుర్మార్గులారా? సినిమా పడకుండా ప్రీమియర్ షో పడిందని చెప్పి, రివ్యూలు అని చెప్పి చేసే మీలాంటి దొంగ ఎదవల్ని లండన్‌లోను, యూఎస్ఏలోను, సౌత్ ఆఫ్రికాలోను ఎక్కడ పడితే అక్కడ ప్రీమియర్ వచ్చేసిందని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్న దొంగ ఎదవల్లారా, మిమ్మల్ని చెప్పుతో కొట్టాల్సిందే. మామూలు కొట్టకూడదు. పవన్ కళ్యాణ్ గారు రఫ్ చెప్పుతో కొట్టాలండి. ఒక్కడు మాత్రం ఇలాంటి పిచ్చి కుక్కలు ఎన్ని వచ్చినా, ఏం చేసినా పవన్ కళ్యాణ్ సినిమాని ఏం చేయలేరని నేను కొండ బద్దలు కొట్టి మరీ చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారి మాటలను బట్టి, ఈరోజు వైజాగ్‌లో ఆయన మాట్లాడిన తీరుని బట్టి, కీరవాణి గారు మాట్లాడిన మాటలను బట్టి సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని, కొట్టబోతుందని ఈ యొక్క ఫేక్ న్యూస్, ఫేక్ వ్యూస్‌ని మీరు నమ్మవద్దని తెలుగు ప్రజలను కోరుకుంటూ వేడుకుంటున్నాను. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. ధర్మాన్ని కాపాడే వీరమల్లుగా పవన్ కళ్యాణ్ తన పాత్రను అద్భుతంగా పోషించారు. మనకు ఆ సినిమా ట్రైలర్‌లోనే దాని యొక్క భవిష్యత్తు మొత్తం కనిపిస్తుంది. ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులను రంజింపజేసి సినిమా ఇండస్ట్రీని తిరగరాస్తుందని, కలెక్షన్‌లు మారుమోగుతాయని నేను ఘంటాపథం చెప్తాను. ఈ సినిమా నాకు తెలిసి మొట్టమొదటి రోజు ఖచ్చితంగా 160-200 కోట్ల మధ్యన గ్రాస్ కలెక్షన్ వసూలు చేయబోతుందని ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. మీరు చూసుకోండి. ఎల్లుండ ఈ ఫిగర్ రాకపోతే నన్ను అడగండి. తెలుగు ప్రజలారా గమనించండి. ఖచ్చితంగా హరిహర వీరమల్లు మొదటి రోజు ప్రీమియర్ షోస్‌తో కలిపి 160-200 కోట్లు కొల్లగొట్టబోతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.